ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ముందుగా మనం స్టార్ట్ బటన్‌లోకి వెళ్ళి ఇన్‌డిజైన్ 2023ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం న్యూ ఫైల్ అని మనం క్లిక్ చేసిన ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ క్లిక్ చేసిన ఒకటే. అయితే ఇక్కడ మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్లోకి వెళ్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లెగసీ న్యూ డాక్యుమెంట్ అనేది అన్చెక్ చేసి ఓకే చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఫైల్లోకి వెళ్ళి న్యూ వెళ్ళి డాక్యుమెంట్ అని చెప్పగానే నాకు ఈ రకంగా మనకి క్రియేట్ అవుతుంది. అయితే అలా కాకుండా ఎడిట్ మెనూలోకి వెళ్ళి ప్రిఫరెన్స్లోకి వెళ్ళి జనరల్లోకి వెళ్ళి ఇక్కడ లెగసీ న్యూ డాక్యుమెంట్ అనేది చెక్ బాక్స్ పెట్టుకొని ఓకే చేసి న్యూ ఫైల్ అని మనం క్లిక్ చేయగానే మనకి అదంతా కూడా కంప్రెస్ అయిపోయి సో మనకి ఒక చిన్న డైలాగ్ బాక్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇందులో జనరల్గా ప్రింట్ కోసం మనం వాడాలి కాబట్టి ప్రింట్ అనేది కామన్గా అందరూ వాడుకునేది తీసుకునేది అయితే మనకి A4 షీట్ అనేది మనం సెలెక్ట్ చేయవలసి వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అని చెప్పడంతో ఏమవుతుందంటే నాకు ఇన్‌డిజైన్ తాలూకా లేఅవుట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. అయితే మనం లాస్ట్ సెక్షన్లో ఏం చేసామంటే అబౌట్ ఎఫెక్ట్స్ గురించి మనం డిస్కషన్ అనేది మనం చేసుకోవడం జరిగింది. అయితే సో మరి ఈరోజు సెక్షన్లో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పాత్ ఫైండర్ ఆప్షన్స్ మనం కొన్ని క్లాసుల్లో చర్చించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విండో మెనూలోకి వెళ్తే విండో మెనూలో ఈ పాత్ ఫైండర్ అనే ఆప్షన్ మనకి ఎక్కడుందో మనం చూడవలసి ఉంటుంది. సో ఇక్కడ కలర్స్లో మనకి కలర్ గ్రేడియంట్ స్వాచెస్ అనేది కూడా మనం డిస్కస్ చేయడం అనేది మనకి జరిగిపోయింది. సో దాని తర్వాత మనకి ఇంకా మనం అలాగా కాస్త దిగువకు వస్తే కనుక ఇందులో ఏంటంటే మనకి ఇంటరాక్టివ్ అని ఒక డైలాగ్ బాక్స్ మనకి కనిపిస్తుంది. అయితే ఈ ఇంటరాక్టివ్ దాంట్లో ఏంటంటే మనకి ఆప్షన్స్ మనం తీసుకున్నట్లయితే ఇంటరాక్టివ్ అనే దాంట్లో ఎక్కడా కూడా మనకి పాత్ ఫైండర్ ఆప్షన్స్ మనకి కనిపించలేదు కాబట్టి సో ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ లేఅవుట్ అనేది మనం తీసుకుంటే ఇందులో మనకి ఫస్ట్ పాత్ ఫైండర్ అనే ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. ఇందులోని మనకి ఒక 3 or 4 వెరైటీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే జాయిన్ పాత్ అని మనకి ఉంటుంది. జనరల్గా పాత్ అంటే ఒక లైన్ అని అంటారు. మరి ఆ లైన్ అనేది మనకి ఎలాగ సాధ్యపడుతుంది అని అంటే ఫస్ట్ మనం ఒక లైన్ టూల్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక లైన్ అనేది క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాం. ఓకే. అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఏమిటంటే స్ట్రోక్ తాలూకా సైజుని నేను పెంచాలనుకున్నాను.
ఓకే. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్ట్రోక్ తాలూకా సైజు నాకు ఎంత కావాలో నేను అక్కడ అంత పెంచుకున్నాను. సో మరి ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ అనే ఆప్షన్ తీసుకొని, అలాగే ఎడిట్ మెనూలో నాకు ఇక్కడ పేస్ట్ ఇన్ ప్లేస్, పేస్ట్ అంటే పేస్ట్ క్రియేట్ అవుతుంది, బట్ పేస్ట్ ఇన్ ప్లేస్ అంటే ఏమవుతుందంటే ఎక్కడైతే మనం కాపీ చేసామో ఆ ఏరియాలోనే మనకి కాపీ అవుతుంది అన్నమాట. అయితే ఇది నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే నాకు ఈ టాపిక్తో పాటు నాకు మెనూ టాపిక్స్ కూడా కంబైన్డ్ అయ్యి అవ్వాలి, కాబట్టి నేను అట్లాగ చెప్పడానికి మెయిన్ రీజన్ ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పాత్స్ని మనం ముందు, లేదా ఇక్కడ మనం డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఏం చేయాలంటే ఇక్కడ ఈ 2 పాత్ తాలూకా వర్టెక్స్ పాయింట్స్ని మనం సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ నేను జాయిన్ అని చెప్పాను అనుకోండి, అది ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళొకసారి చూడండి, ఇది సెలెక్ట్ చేశాను, జాయిన్ అని చెప్పేశాను. ఓకే. సో అక్కడికి మనకు అది అయిపోయింది. ఓకే. అయితే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఓపెన్ పాత్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నేనేం చేశానంటే ఓపెన్ పాత్ అనగానే ఆటోమేటిక్గా అది జాయిన్ అయి ఉన్నది కాస్త నాకేమైందంటే ఓపెన్ అయిపోయింది, సింపుల్. సో ఆ తర్వాత ఇక్కడ నాకు ఓపెన్ అయిన దాన్ని మళ్ళీ నేను ఏం చేయాలంటే క్లోజ్ పాత్ చేసుకోవాలి, అంటే ఆ ప్లేస్ నుండి నాకు అది క్లోజ్ అయిపోతుంది. ఓకే. అలాగే ఇక పాత్ రివర్స్ అంటే జస్ట్ ఏంటంటే మనకు ఆ వర్టెక్స్ పాయింట్స్ అనేది హైలైటింగ్గా కనిపిస్తుంది. సో దాని ద్వారా మనకి చేంజెస్ అనేవి మనకు అంత ఎక్కువ రిజల్ట్ అనేది ఇవ్వదు. సో దీంతో ఏమైందంటే ఇక్కడ పాత్ అనే ఆప్షన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అది అయిపోయింది. అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలో కూడా మనకి పాత్ అనే ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాడు అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ ఇలా తీసుకొని మళ్ళీ నేనేం చేస్తానంటే మరొక ఆబ్జెక్ట్ని ఇలా తీసుకుంటే, అలాగే మళ్ళీ నేను ఇక్కడ మరొక ఆబ్జెక్ట్ని నేను ఇలా తీసుకున్నాను. అలాగే ఫర్ సపోజ్ నేను ఇక్కడ మరొక ఆబ్జెక్ట్ అనేది నేను ఇలా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా సెలెక్షన్ చేసి ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి పాత్లోకి వెళ్ళి మేక్ కాంపోనెంట్ పాత్ అనేది నేను చేస్తాను. ఓకే. సో మేక్ కాంపోనెంట్ పాత్ చేస్తే నాకేంటి రిజల్ట్ అంటే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే మెల్లగా ఫైల్ మెనూ ఓపెన్ చేయాలి. సో ఫైల్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ని మనం తీసుకుంటే దాంట్లో ఒక ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసి ఓపెన్ అని చెప్పాను. వావ్, ఇట్స్ అమేజింగ్. చూసారా మరి ఇక్కడ ఏమైందంటే ఒకే ఇమేజ్ మనకి 4-5 ఆబ్జెక్ట్ తాలూకా షేప్స్లోని నాకు కనిపించింది అన్నమాట. చూసారా మరి ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఏంటంటే ఇమేజ్లో చేసిన అద్భుతాన్ని నేను చెప్తాను. ఓకే. అలాగే
మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం, బట్ ఈ క్లాస్లో కూడా ఇమేజ్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది నేను ఇక్కడ టైప్ చేసుకొని అంటే సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ డేటా ప్రో అని చెప్పాను, ఇక్కడ కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అంటే అర్థం ఏంటంటే ఫాంట్ యొక్క సైజుని మనం ఇంక్రీజ్ చేయడం అనేది దాని తాలూకా అర్థం అన్నమాట. సో ఇక్కడ ఒకవేళ మనకి ఫాంట్ నేమ్ ఏమైనా తెలిసింది అనుకోండి, ఇక్కడ నేను ఫాంట్ నేమ్ నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఇది ఇంపాక్ట్లో పెట్టుకున్నాను, అలాగే ఇక్కడ నేను సెంటర్ అలైన్మెంట్లో పెట్టుకున్నాను. ఓకే, సో అక్కడికి ఆ కథ అయిపోయింది, అలా వదిలేయండి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేమ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ మెనూలోకి మనం వెళ్ళాలి. సో టైప్ మెనూలోకి వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, సో చాలా పెద్ద పని మనం చేయవలసి ఉంటుంది. ఆ పెద్ద పని కోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే టైప్ మెనూ ఓపెన్ చేసి క్రియేట్ అవుట్లైన్ అని చెప్పి మనం ఒక ఆప్షన్ ఇవ్వగానే ఇక్కడ చూసారా ఏం జరిగింది, టీ సింబల్ కాస్త సాలిడ్ కలర్ కింద నాకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనం టెక్స్ట్ తాలూకా సైజు మనం పెంచాలనుకోండి, ఇప్పుడు అది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ తాలూకా సైజ్ పెంచాలంటే షిఫ్ట్ గ్రేటర్ దెన్ కంట్రోల్ షిఫ్ట్ డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ ఏమైందంటే టెక్స్ట్ అనేది అంటే టెక్స్ట్ రూపంలో ఉన్న ఆబ్జెక్ట్ అనేది నాకు బిగ్ సైజులోకి మారిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఫైల్ మెనూలోకి వెళ్ళాను, ప్లేస్ అనే ఆప్షన్ తీసుకున్నాను. సో వేరే మరొక ఇమేజ్ తీసుకొని ఓపెన్ అని చెప్పాను. వావ్, ఇక్కడ అనుకోకుండా మనకి ఏమైపోయిందంటే ఆబ్జెక్ట్లోకి ఇమేజ్ అనేది మనకి వెళ్ళిపోయింది. ఆ ఇమేజ్ చిన్నగా ఉన్నది కాబట్టి అది చిన్న సైజ్ వచ్చింది, దాన్ని అయితే మనం ఏం చేయలేం. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే అంటే మనం ఆప్షన్స్ వైజ్గా మనం ఎలాగా మనం తీసుకోవాలి అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటే, సో ఆ డిస్కషన్ పరంగా మనం ఇక్కడ మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చేశానంటే అక్కడ ఆ ఏరియాలో డబల్ క్లిక్ చేసుకుంటే ఆ ఇమేజ్ లోపలికి మనం వెళ్తాం అన్నమాట. సో వెళ్ళిన తర్వాత మనం ఎలా కావాలంటే అలా మనం స్కేలింగ్ అనేది మన చేతిలో ఉంటుంది. సో కాబట్టి అంటే ఏది మనం ఇది చేయలేము అనేది కొంచెం ఇక్కడైతే మనకి అవసరం ఉండదు. సో ఇక్కడ చూసారా ఇప్పుడు మనకి ఏమైందంటే ఇదే యాక్చువల్గా టెక్స్ట్ మాస్కింగ్ అని అంటారు అనమాట. బట్ ఇవన్నీ కూడా ఇన్డిజైన్లో ఏంటంటే ఇమేజ్ను మనం ఎడిట్ చేయలేం కాబట్టి సో మనం ఎలాగ కావాలి అనుకుంటే ఆ షేప్లోకి మనం దాన్ని క్రియేట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో అది మనకి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్. సో దీంతో ఇక్కడ ఏంటంటే మనకి పాత్ అనే టాపిక్ అనేది మనకి అక్కడ కవర్ అయిపోయింది. అయితే మనం బిఫోర్ క్లాసెస్లో పాత్ ఫైండర్ ఆప్షన్స్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక షేప్ని మనం క్రియేట్ చేయాలంటే అసలు ఆ షేప్ మనకి ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఇక్కడ ఒకటి ఉండిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం
అది చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఎలిప్టికల్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఇలాగా క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే విత్లో ఒక 12 అలాగే హైట్లో ఒక 12 అనేది నేను తయారు చేసుకున్నాను. ఇక్కడ ఓకే అనేది నేను చేసుకున్నాను. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇలా ఆబ్జెక్ట్ అనేది ఇలా అవుతుంది. అలా కాకుండా నాకు షిఫ్ట్ ఆల్ట్ అంటే కంట్రోల్ ఇలా పట్టుకొని ఈ రెండు డ్రాగ్ చేస్తే నాకు ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ కాస్త ఇలా డ్రాగ్ చేసుకొని నేను ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక టెక్స్ట్ని టైప్ చేయాలనుకున్నాను. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే టైప్ ఆన్ పాత్ టూల్ అని నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు టెక్స్ట్ అనేది నాకు కావాల్సి ఉంటుంది కదా. సో అందుకనే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ నేను సో ఇక్కడ ఒక టెక్స్ట్ నేను తీసుకొని నేను దీన్ని ఏం చేశానంటే ఒక బిగ్ సైజులోకి నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో నేను దీన్ని ఇలా రొటేషన్ అనేది నేను చేసుకున్నాను. ఓకే, సో మనకి ఎలా కావాలంటే అలాగా ఇలాగా రొటేషన్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను కంట్రోల్ సి చేసి ఇక్కడ పేస్ట్ అండ్ ప్లేస్ అని చేస్తాను. ఆ తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా రివర్స్లో నేను ఇలా పెట్టుకుంటా. ఓకే, రివర్స్లో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే మళ్ళీ టైప్ ఆన్ పాత్ టూల్లోకి వెళ్ళిపోయి ఈ టెక్స్ట్ని ఏదైతే ఉన్నదో అది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇక్కడ నేనేం చేశానంటే సో టెక్స్ట్నేమో
నేను ఇలా సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే టైప్లోకి వెళ్తే టైప్ ఆన్ పాత్ అనే ఆప్షన్స్ మనకి ఉంటాయన్నమాట. ఇందులోని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లిప్ చేయాలి. సో ఫ్లిప్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ ఫ్లిప్ అవుతుంది. సో ఫ్లిప్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇందులోని అలైన్మెంట్ దాంట్లో అంటే మనకి అది ఎక్కడ కావాలి అనేది మనం ఇక్కడ ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అనేది మనకి ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇట్స్ డిపెండ్ ఆన్ షేప్ని బట్టి మనకు అది ఎలా కావాలి, ఏ రకంగా మనం కావాలో మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఓకే అని చెప్పేయాలి. అది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే నేను ఇలాగా అంటే మనకి ఎలా కావాలనుకుంటే అలాగా మనం ఇక్కడ అంటే మనకు కావాల్సింది మనకు వచ్చేసింది. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంట్రా అంటే సో మనం ఆ యొక్క ఆబ్జెక్ట్ని మనకి కావాల్సిన విధంగా మనం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడ సో ఇక్కడ మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ అనేవి మనకు వేరేగా ఉన్నాయి కాబట్టి ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి సెలెక్ట్ అవ్వాలి ఫస్ట్. అర్థమైందా? సో అది సెలెక్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ టైప్ ఆన్ పాత్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకి సెలెక్ట్ అవ్వాలి. ఓకే, సో మనం సో ఫస్ట్ దీన్ని మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ ఆన్ పాత్ అని చెప్పి ఈ టెక్స్ట్ని
టైప్లోకి వెళ్ళి టైప్ ఆన్ పాత్ అని ఆప్షన్ అని చెప్పేస్తే ఇక్కడ నాకు ఇలా ఇచ్చేసాను అనుకో. ఇక్కడ చూసారా, అంటే డిపెండ్ ఆన్ డైరెక్షన్స్ దాన్ని బట్టి మనకి ఏంటంటే అక్కడ ఆటోమేటిక్గా నాకు చేంజెస్ అనేది జరిగిపోద్ది అనమాట. సో అందుకని మనం ఏంటంటే ఇవి చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన మెయిన్ వర్క్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు దీన్ని Ctrl+C చేశాను. అలాగే ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఎడిట్లోకి వచ్చి పేస్ట్ ఇన్ ప్లేస్ అని చెప్తున్నాను. సో పేస్ట్ ఇన్ ప్లేస్ అని చెప్పి, సో దీన్ని ఏం చేయాలంటే మనకి పేస్ట్ ఇన్ ప్లేస్ చేసిన తర్వాత Ctrl- చేస్తే నాకేమవుతుందంటే సైజ్ రెడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ని మనం రొటేషన్ చేసుకుంటే ఇక్కడ నాకేమవుతుందంటే ఆబ్జెక్ట్ ఏమైందో మనకి ఇలా రొటేషన్ అయింది. ఓకే, సో రొటేషన్ అయిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ టెక్స్ట్ అనేది మనకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ ఆన్ పాత్ అని చెప్పి ఆప్షన్స్లో ఫ్లిప్ అని ఇవ్వాలి మనం. సో ఫ్లిప్ అని చెప్పిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎలా కావాలనేది మనం ఇక్కడ ఇచ్చేయాలి. సో ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ని మనకు కావాల్సిన విధంగా మనం రొటేషన్ అనేది మనం చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే నాకు అక్కడ సరిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఇలా నేను ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అవుట్లైన్ కింద మనం దాన్ని మార్చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎలిప్స్ని ఇలా క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాకు ఇందాకలా 12 ఇచ్చినట్లు ఉన్నాం. సో 12 ఇక్కడ 12 అనేది ఒక పాత్ అనేది మనం తీసుకొని దాన్ని ఏం చేసామంటే మనం ఇక్కడ Ctrl+Shift పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకేమవుతుందంటే మనకి ఇది ఎక్కడ కావాలనుకుంటున్నామో మనం ఫస్ట్ జాగ్రత్తగా దీన్ని ఇక్కడ ఇంకా చిన్నది
పెద్దది చేసుకొని దీన్నేమో మనం ఇలాగా జాగ్రత్తగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే Ctrl+C, అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే అంటే ఈ వర్క్ చాలా సున్నితమైనదనమాట. అంటే ఇక్కడ నేను మళ్ళీ ఏం చేశాను, పేస్ట్ ఇన్ ప్లేస్ చేశాను కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే నాకు పెద్దదిగా వస్తుంది. ఓకే, సో పెద్దది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసారా, ఇప్పుడు నాకు అంటే నాకు ఎలాగ నేను కోరుకున్నానో సో అలా నాకు ఇది ఇక్కడ నాకు వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏంటంటే మెయిన్ ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫిల్ కలర్ని నేను తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే ఈ కలర్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేనేంటంటే మరొక కలర్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయ్యో, ఇప్పుడు ఏమైందంటే మనకి ఆటోమేటిక్గా నాకు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మనకి ఫ్రంట్కి వచ్చేసింది కదా. సో మరి అప్పుడు ఇక్కడ మనం ఏంటి చేయాలి, సో ఇక్కడ మనకి ఏంటంటే దానికి సంబంధించిన ఇక్కడ మనకి ఒక టాపిక్ ఉంటుంది. యాక్చువల్గా అరేంజ్ ఆప్షన్స్ అని చెప్పేసి మనకు ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే భయపడకుండా సెండ్ టు బ్యాక్ అని పంపించాం అనుకోండి, అది ఆటోమేటిక్గా మనకి సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోయిందా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఈ మధ్యలో సర్కిల్ని కూడా నేను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా, రెండూ కూడా మనకి సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా, సబ్ట్రాక్ట్. వావ్, చూసారా, సబ్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అసలు కథకు వస్తున్నాను అన్నమాట. ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ నేను బ్లాక్ కలర్ ఇస్తాను. ఇచ్చానా, ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా, ఈ మొత్తం ఆబ్జెక్ట్స్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్ట్రాక్ట్ అని కొడతాను. సో ఎప్పుడైతే నాకు సబ్ట్రాక్ట్ అని ఇచ్చానో నాకు ఇదంతా కూడా ఏంటంటే ఒక చూసారా, ఇక్కడ ఏమైందంటే నాకు అంటే మధ్యలో లెటర్స్ అనేది మనకి కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకి ఏమైందంటే ట్రిమ్ అయిపోయింది. యాక్చువల్గా టెక్స్ట్ అంటే టెక్స్ట్ రూపంలో ఉన్న ఆబ్జెక్ట్ ట్రిమ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి అవుట్లైన్సే కనిపిస్తుంది అన్నమాట. అంటే నేను ఇలాంటిది తయారు చేయాలి అనుకున్నాను, తయారైతే అంటే అయితే చూడటానికి చాలా టఫ్గా ఉండొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు నీ ముక్కు ఎలా ఉందంటే ఇలాగ తిప్పి చూపించాం కదా, అది కాదు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సబ్జెక్ట్ పరంగా ఆ టాపిక్ నాకు ఎలా ఉపయోగపడుతుంది. లాస్ట్ సెక్షన్లో నేనేం చెప్పానంటే అది ఈజీగా ఒక ఆబ్జెక్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎలా వస్తుందో చెప్పాను. కానీ ఇకపై క్లాసెస్ అన్నీ ఎలా ఉంటాయంటే మనకి
అంతా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే ఏంటంటే ప్రతిదీ కూడా ఇంటర్ రిలేటెడ్ టు సబ్జెక్ట్. అంటే మనం సబ్జెక్ట్లో ఆ ఆప్షన్ని మనం ఎలా ఉపయోగిస్తారు అనేది మనకి తెలియాలన్నమాట. సో దాని మీద మనం రకరకాల ఎక్స్పెరిమెంట్లు అనేది చేస్తే డెఫినెట్గా అవుట్పుట్ అనేది 100% బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నాకేమవుతుంది చూసారా, ఇక్కడ నాకు ఒక చిన్న సైజ్ ఆఫ్ స్టాంపింగ్ లాగా నాకు ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట. అంటే మనం ఫర్ సపోజ్ మనం ఎలా కావాలనుకుంటే అలా తయారు చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ ఇలాగా తీసుకున్నాను, దానికి ఒక కలర్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక డిజైన్ నాకు కావాలి. ఇక్కడ సిజర్ తీసుకొని ఈ ఎడ్జ్లోని నేను కట్ చేశాను కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఎడ్జ్లోని తీసుకొని ఈ ఎడ్జ్లోని ఇచ్చాను అనుకోండి. సో ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే నాకు డిజైన్ తాలూకా పీసెస్ ఏవైతే ఉంటుందో అది నాకు అక్కడ, అంటే నాకు ఈ రకంగా కావాలి అన్నప్పుడు మనం అంటే ఒక్క సిజర్ టూల్ వాడి మనం ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఇది వేరే ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ నేను టెర్మినేట్ చేస్తున్నాను, చూసారా మరి. అంటే ఇక్కడ మనం షేప్ని తయారు చేసుకొని ఆ బ్రోచర్ తాలూకా బోర్డర్స్ కింద నేను ఇక్కడ ఈజీగా క్రియేట్ చేసుకున్నాను. అందుకని ఇక్కడ మనం ఏంటంటే ఏ టూల్ని మనం ఎలా వాడాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.